పాతకాలంలో ఎక్కువగా వండుకునే పుల్లగూర చూద్దామా? దానికోసం 100 గ్రాముల చిక్కుడుగాయలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకుంటాం. అదే గిన్నెలో 100 గ్రాముల గోరుచిక్కుడుని చిన్న చిన్న ముక్కలకు కట్ చేసుకొని వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని ఉడికించుకుంటాం. సో చిక్కుడుగాయలు 70% ఉడికిన తర్వాత వాటర్ని సపరేట్ చేసి ఉడికిన ఈ కాయల్ని ఒక ప్లేట్లో తీసుకుంటాం. తర్వాత 2 టమాటాలు, 2 ఉల్లిపాయలు, ఒక 6-7 పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక ప్లేట్లో ఉంచుకుంటాం. తర్వాత బెండకాయలు, వంకాయలు, సొరకాయలు చిన్న చిన్న ముక్కలకు కట్ చేసుకుంటాం. బీరకాయ కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది. తర్వాత ప్యాన్ పెట్టి పోపు వేసుకొని ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు వేసుకొని బాగా వేయించుకుంటాం. తర్వాత పచ్చిమిర్చి వేసుకొని పచ్చిమిర్చి కూడా బాగా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటాం. దాంతోపాటు ఒక స్పూన్ సాల్టు, ఒక స్పూన్ పసుపు వేసుకొని బాగా వేయించుకుంటాం. సో ఉల్లిపాయలు మగ్గిన తర్వాత టమాటా ముక్కలను వేసుకొని టమాటా ముక్కలు కొంచెం బాగా మగ్గనిద్దాం. ఫ్రెండ్స్, ఇది అన్ని వెజిటేబుల్స్ ఉంటాయి కాబట్టి హెల్త్కి మంచిది అండ్ బాగా డైజెస్టివ్ కూడా. సో టమాటా పైన స్కిన్ బాగా మెత్తబడిపోయింది. సో టమాటా మగ్గింది. ఇప్పుడు కూరగాయలు వేసుకున్నాం. ఫస్ట్ బెండకాయలు వేసుకొని బాగా కలుపుకొని బెండకాయ పైన ఉన్న జిగురంతా పోయే వరకు బాగా మనం నూనెలో వేయించుకుందాం. తర్వాత వంకాయలు వేసుకొని కలుపుకొని వంకాయలు కూడా బాగా వేగిన తర్వాత సొరకాయ ముక్కలు వేసుకున్నాం. సో అన్ని కూరగాయలు బాగా వేగిపోవాలి, నూనెలోనే ఎక్కువ వేగిపోవాలి. సో సొరకాయ ముక్కలు వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా చిక్కుడుగాయ గోరుచిక్కుడు ఉడకపెట్టుకున్నాం కదా, అవి కూడా వేసుకొని బాగా కలుపుకున్నాం. సో ఈ కూరగాయలన్నీ నూనెలోనే 80% బాగా ఉడికిపోవాలి. సో తర్వాత మనం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని బాగా ఉడికించుకుందాం. సో బాగా ఉడికిన తర్వాత ఒక పప్పు గుత్తి తీసుకొని ఇలా స్మాష్ చేసుకుంటే రుచి బాగుంటుంది. సో ఇలా స్మాష్ చేసుకొని కొద్దిగా చింతపండు వేసుకున్నాం. చింతపండు వేసుకొని బాగా ఒక 5 minutes ఉడికించుకుంటే పుల్లగూర రెడీ.